ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ज्योतिर्गमय मृत्योर्मा मृत्युंगमय. ओम सहना सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. అందరికీ నమస్తే. మనం పతంజలి యోగ సూత్రాలలో అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి అనే సూత్రం పైన కూడా వ్యాఖ్యానం చేసుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో జన్మ జన్మాంతరాల యొక్క సంస్కారాలు ఉంటవి. వాటిని మనం శిథిలం చేసుకోవాలి అంటే కాస్త ఓపిక పట్టాలి. ఆ తర్వాత మనం నిరంతరము సాధన చేసుకోగలగాలి. ఆ తర్వాత ఒకరోజు చేసి ఒకరోజు కాదు, దీర్ఘకాల ప్రయత్నం ఉండాలి. అప్పుడే మనం అంతర్గత శక్తుల పైన ఒక పట్టు సాధించగలుగుతాము అని సూత్రకారుడు చెప్పాడు. ఈరోజు మరొక సూత్రం మీద వర్ణన చేసుకుందాం. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్య. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఇక పదములను విచ్ఛేదం తీసుకుంటే దృష్టము, ఆనుశ్రవికము, విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. ఇక్కడ ఈ రెండు పదాలని చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. దృష్టము, ఆనుశ్రావికము. ఒకటి మనం వర్తమానములో చూస్తున్నాం అంటే మన చిత్తమున రెండు విషయాలు అంటే రెండు రకాల సంస్కారాలు చిత్తమున స్థిరంగా ఉంటవన్నమాట. అంటే నిలబడిపోతూ ఉంటవి. ఒకటి ఏమిటి అంటే దృష్టము, అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం. అది చూడడం అంటే మీరు దర్శన భాషలో కేవలం కంటితో చూడడం అనేది తీసుకోవద్దు. అది విన్నా సరే, వాసన చూసినా సరే, మాట్లాడినా సరే, స్పర్శించినా సరే, అవన్నీ కూడా దృష్టమే. కంటితో చూస్తేనే చూడడం కాదు, మనం వర్తమానములో చెవుతో వింటున్నా, కంటితో చూస్తున్నా, నాసికతో ఘ్రాణిస్తున్నా, వాక్కుతో రుచి చూస్తున్నా, త్వక్కుతో స్పర్శ చేస్తున్నా. అంటే వర్తమానముల, ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇలా వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆస్వాదిస్తున్నాం, స్పర్శిస్తున్నాము వర్తమానములో. ఇవి కూడా ఏమైపోతవి? చిత్తమున స్థిరమైపోతవి, నిలబడతవి. ఇప్పుడు చూస్తున్నవి కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలు మనం వర్తమానములో చూస్తున్నాం, ఎప్పుడో జరిగింది కాదు. అంటే ఇక్కడ ఆమె చాలా అందమైనది, పాటలు, ఏదైనా దృశ్యం కానివ్వండి, వర్తమానములో
దాన్ని మనం ఆ సుఖాన్ని మనం పొందుతున్నాం. వర్తమానములో శబ్ద స్పర్శ రూప రస గంధాదుల యొక్క సుఖమును మనం పొందుతున్నాం. ఇవన్నీ కూడా చిత్తమున స్థిరముగా ఉంటవి. ఇది ఒక దృష్టం. ఇదంతా కూడా లౌక్యం. లౌక్యమైన శబ్ద స్పర్శ రూప రస గంధం. దీన్ని మీరు ప్రకృత్యాది పదార్థాలు అనండి, లౌకికమైన సుఖము అనండి, లౌక్య విషయం అనండి. ఇదంతా కూడా వర్తమానములో మనం అనుభవిస్తూ ఉన్న విషయం. ఇక రెండవది ఆనుశ్రవికము. అంటే ఏం తెలుసుకున్నాము? వేదములో అనగా విద్వాంసుల ద్వారా మనం వింటున్నాం. ఏమని వింటున్నాము అంటే, ఈ ఏదైతే మనం లౌక్యములో సుఖములు తీసుకుంటున్నామో, లౌక్య వ్యవహారం మనం ఏదైతే చేస్తున్నామో, అందులో ధర్మాధర్మమును మనం దృష్టిలో పెట్టుకోవాలి. లౌక్యమైన సుఖమును మనం పొందుతున్నప్పుడు అందులో గనక ధర్మము అధర్మము అనేది మనం ఆలోచించకుండా అనుభవిస్తే దాని ఫలాలు కూడా మనం భవిష్యత్తులో తిరిగి అనుభవించవలసి వస్తుంది అనేది మనం విన్నాం. అంటే వేదము ద్వారా మనం రెండు విషయాలు వింటాం. ఒకటి బాహ్య గురించి, బాహ్య జగత్తు గురించి, అనగా ఈ ఇంద్రియ విషయ వ్యవహారమును మనము లౌక్యముగా తీసుకుంటున్నాం, లౌకిక పదార్థాలతో తీసుకుంటున్నాం, లౌకిక వస్తువులతో తీసుకుంటున్నప్పుడు అందులో మనము సత్వము రజము తమస్సు లేదా పురుషార్థము కపటము మోహము లోభము కామము ఇవన్నీ గనక లౌక్యమైన సుఖాలు తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ లౌక్య సుఖమును మీరు చాలా విస్తారంగా తీసుకోండి. యశస్సును కూడా తీసుకోండి, కీర్తిని కూడా తీసుకోండి, ధన సంపాదన కూడా తీసుకోవాలి, సర్వం తీసుకోండి. లౌక్యమైన సుఖములను మనం అనుభవిస్తున్నాము, గ్రహిస్తున్నాము. కానీ అందులో ధర్మము లేకపోతే దాని ఫలము కూడా అనుభవిస్తాము అనేది మనం విద్వాంసుల ద్వారా విన్నాం. తప్పకుండా దీని ఫలం ఉంటుంది. మీరు ధర్మమును ఆచరించక కేవలం సుఖాన్ని తీసుకుంటే, అంటే అధర్మయుక్త సుఖము తీసుకున్నా, అధర్మయుక్త యశస్సు తీసుకున్నా దాని ఫలం మీరు అనుభవిస్తారు అనేది మనం విద్వాంసుల ద్వారా విన్నాం. విన్నప్పుడు ఏం చేస్తాము? జాగ్రత్త పడతాం. ఇంకా అంతక పూర్వము మనం మననం చెయ్యకుండానే, చింతనము చెయ్యకుండానే, ఆలోచించకుండానే లౌక్య సుఖాలను తీసుకున్నాం. కానీ ఎప్పుడైతే గురువుల ద్వారా, ఆధ్యాత్మిక ప్రవక్తల ద్వారా ఏం తెలుసుకున్నాము? ఏ మానవుడైతే లౌక్యమైన సుఖాలనైతే అనుభవిస్తాడు,
కానీ అందులో ధర్మమును పరిశీలించకుండా అనుభవిస్తే భవిష్యత్తులో దాని యొక్క దుష్ఫలం బహు కష్టదాయకముగా ఉంటుంది అని విన్నప్పుడు ఇక లౌక్య సుఖాల పైన చాలా జాగ్రత్తగా నియంత్రణలతో ఉంటూ ధర్మాన్ని ప్రధానముగా పెట్టుకొని వివేకముతో ఆ సుఖములను తీసుకుంటాడు. తొందరపడడిక ఎక్కువ మోతాదులో అనుభవించాలి అనుకోడు. అంటే పూర్తిగా వదిలివేయలేదు. అంతక పూర్వమున్న స్థితి కంటే గురువు ముఖంగా విన్న తర్వాత స్థితిలో చాలా మార్పు వచ్చింది. మాటల్లో కానీ, వేషధారణలో కానీ, వ్యవహారములో కానీ, భోజనాది పదార్థములు స్వీకరించడములో కానీ, వేదిక మీద ఆసీనమైనప్పుడు కానీ, ఎవరైనా సన్మానం చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే విశేషముగా తెలుసుకున్నాడు. ఇక రెండవది, మొదటి స్థితి మీకు అర్థమైందా? మొదటి స్థితి లౌక్య సుఖాలనే తీసుకుంటున్నాడు. కానీ గురుముఖముగా ఎవరైతే పురుషార్థము చెయ్యకుండానే లేదా తక్కువ పురుషార్థము చేసి ఎక్కువ మోతాదులో సుఖము తీసుకున్నా దాని ఫలం అనుభవించవలసి ఉంటుంది అని గురువు చెప్పినప్పుడు అతనిక తూకం వేసుకుంటూ ఉంటాడు. ఎంత తీసుకోవాలో అంతే, ఎంత సేవ చేశాడో అంతే యశస్సు, ఎంత పురుషార్థం చేశాడో అంతే యశస్సుని స్వీకరిస్తూ వెళ్తాడు. అప్పుడు ఇతనికి లౌక్యమైన పాప బంధనాలు తగ్గిపోతవి, నియంత్రణలోకి వస్తవి. ఇక చిత్తమున ఏదైతే దృష్ట చూడగానే ఆ చిత్తం ఉందో, ఏ స్త్రీనంటే ఆ స్త్రీని చూడడం, మన అంటే వాక్కు ద్వారా అయితే నేను చూడట్లేదు అనుకోవడం, కానీ మనస్సులో ఆమె రూపాన్ని తెచ్చుకొని ఫిజికల్గా ఆ ప్రక్రియ చెయ్యకపోయినా మానసికంగా చేస్తాడు దృష్ట అంటే చూసినప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆనుశ్రవికం అంటే గురుముఖంగా విన్నాడో, విన్నప్పుడు ఏం చేస్తాడు? ఇక ఏ పదార్థాన్ని కూడా, ఎటువంటి సుఖమును కూడా పాపములోకి మార్చుకోకుండా ప్రయత్నం చేస్తాడు. ఇంకా గురువులు ఏం చెప్పారంటే, ఏ మానవుడైతే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఉన్నాయో వీటిని లౌక్యముగా కాకుండా, లౌక్య సుఖాల యందు కాకుండా ఆంతరిక శక్తి వైపు, ఆంతరిక శక్తులను ఆస్వాదించడానికి ఉపయోగించుకుంటాడు. అప్పుడు చిత్తమున దివ్య కాంతి, దివ్య గంధము, దివ్య స్పర్శ ఇవి జాగరూకమవుతవి అని అన్నాడు. ఒకటి లౌక్యమైన సుఖములో ధర్మము ప్రధానంగా ఉంటుంది. రెండవది ఏం చెప్పాడు? ఏ మానవుడైతే లౌక్యమైన పదార్థాల వెనుక పరిగెత్తకుండా ఆంతరిక శక్తులను, ఆంతరిక శక్తుల యొక్క సుఖములను అనుభవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో కానీ, వాళ్ళ చక్షువాది రూపములో కానీ, ఘ్రాణేంద్రియములో కానీ,
వాగేంద్రియములో కానీ చాలా దివ్య శక్తులు ఉంటవి అన్నప్పుడు ఇక అతను లౌక్య సుఖాల కంటే కూడా ఎక్కువ ఆంతరిక శక్తుల వైపు తన యాత్రని కొనసాగించుకుంటూ ఉంటాడు. లౌక్య పదార్థాలని సీమితముగా తీసుకుంటాడు, అలౌకికమైన సుఖమును అసీమితముగా పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధముగా దృష్ట అనగా ముందు చిత్తమున వాసనలు ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఆనుశ్రవికము ద్వారా నియంత్రణలోకి తెచ్చుకుంటాడు. ఇంకా ఎంత స్థాయి పెంచుకున్నాడు అంటే అసలు లౌక్య సుఖాలని అసౌకర్యముగా, కొరతగా, దుఃఖముతో జీవించడు. కానీ తీవ్ర శ్రమ ఆంతరికంగా చేస్తాడు. దీనినే ఒక ఆచార్యుడు ఏమన్నాడు అంటే, ఆచార్యుడు ఏం చెప్తున్నాడంటే యతమానం అనగా ఈ లౌక్యమైన పదార్థాలను నేను తీసుకుంటే, లౌకికమైన సుఖములనే నేను తీసుకుంటే, లౌక్యంగానే నేను జీవిస్తే ఏమి జరుగుతుంది అని గురుముఖంగా తెలుసుకుంటాడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఒక మనిషి ధర్మానుకూలంగా ధనమే సంపాదిస్తున్నాడు. సంపాదన మొత్తం ధర్మానుకూలంగానే ఉంది. అలా ధనము సంపాదించాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ధర్మ మార్గములో ధనమును సంపాదించాను, నాకు ఆంతరిక శక్తులు విడుదలవుతాయా అని అడిగాడు అనుకోండి. అప్పుడు గురువు అలా వీలు పడదు అంటాడు. నీవు నీ శక్తిని ధర్మానుకూలముగా ధనమును సంపాదించడానికి ఉపయోగించావు. ఆ ధనమును నువ్వు ఒక మంచి మార్గములో పెడితే, ఎందుకంటే ధనం అనేది లౌక్య వస్తువు. ఆ లౌక్య వస్తువుని నీవు ధర్మ మార్గములోనే సంపాదించావు. కానీ ఆ లౌక్య వస్తువు ధర్మ మార్గములోనే నువ్వు వ్యయం చేయాల్సి వస్తుంది. కనుక నీవు లౌక్యములో ఎంత ధర్మాచరణ లౌక్య పదార్థాల పట్ల చేసినప్పటికీ నీవు ఆంతరిక శక్తికి మాత్రం స్వామివి కాలేవు అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? నెమ్మదిగా నేను ఎంత ధర్మ మార్గములో ధనము సంపాదించినా, ఆ ధనము చేత విద్వాంసులకు సేవ చేసిన, పశుశాలలు, యజ్ఞ మందిరాలు, చికిత్సాలయాలు, విద్యాలయాలు ఇవన్నీ ఏవి నిర్మాణము చేసినా నాకు ఆంతరిక శక్తి మాత్రం విడుదలవ్వదు అని తెలుసుకున్నాక స్వయముగా ప్రేరితుడై ఇక నెమ్మదిగా ఈ ధర్మానికి సంబంధించిన లౌక్య శుభకార్యాలను వదిలిపెట్టాడు, కానీ తగ్గించుకొని అంతర్గత శక్తిని విడుదల చేసుకుంటాడు. అంటే అది కూడా వైరాగ్యమే. ఏమిటి? నేను ఇంత ధనము సంపాదించి ఇన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా నాకు భగవంతుని యొక్క సాక్షాత్కారం జరగదు అంటే అప్పుడు అతను లౌకికమైన ధన సంపాదన ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకొని ఎంత పుణ్యకార్యాలు చెయ్యాలో అంత మోతాదులో చేసి ఇక
అంతర్గత శక్తులని జాగరూకం చేసుకుంటాడు. అంటే ఇప్పుడు అతను ధర్మ మార్గంలో వచ్చే యశస్సు నుండి కూడా విరక్తి చెంది ఆంతరిక శక్తిని విడుదల చేసుకుంటాడు అని అంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడు? వ్యతిరేకం. ఒకటి యతమానం, అంటే ఎంత ప్రయత్నం చేసినా, లౌక్యముగా ఎంత ధర్మంతో సంపాదించినా, యత అంటే ప్రయత్నం, నిరంతరము ధర్మ మార్గములోనే జీవనం గడుపుటకు, ధర్మ మార్గము ద్వారానే ధనము సంపాదించడము, అలాంటి ధనమును ధర్మ మార్గములోనే వ్యయము చేసినప్పటికీ కూడా ఆంతరిక శక్తితో దీనికి సంబంధం లేదు అని తెలుసుకున్నప్పుడు అతను ఇక వైరాగ్యం అనగా విరక్తి చెంది ఆంతరిక శక్తి వైపు నెమ్మదిగా యాత్ర కొనసాగించుకుంటాడు. ఇంకో వ్యక్తి అంటే ఇంకొక రకమైన స్వభావం ఉంటుంది, వ్యతిరేక స్వభావం. అనగా నేను నిరంతరము ఈ లోకములో పుణ్యకార్యాలు చెయ్యాలి, మనుష్యులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు నేను ఎంత ధర్మాచరణ చేసినా, ఎంత ప్రీతియుక్త ఆచరణ చేసినా, ఎక్కడో ఒక దగ్గర ఆ వ్యక్తి నా పట్ల ఆ విధంగా సన్మాన పూర్వకమైన వ్యవహారము చెయ్యకపోతే నా చిత్తమున ఎక్కడో ఒక చోట దుఃఖం ఆవరించుకొని ఉంటుంది. నేను లౌక్యమైన ప్రాణులతో, అది శిష్యులు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, లేదా ఇతర ప్రాణులు కానివ్వండి, ఎప్పటి వరకైతే వాళ్ళ పట్ల ప్రీతియుక్త వ్యవహారం చేస్తాడు, ధర్మయుక్త వ్యవహారమే చేస్తాడు, వాళ్ళకి అవసరాలున్నా తీరుస్తాడు, కానీ ఇతని పట్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించని నాడు చిత్తమున ఎక్కడో ఒక చోట ఆ దుఃఖాన్ని గమనిస్తాడు. గమనించుకొని ఏం చేస్తాడు? ఇక శిష్యులని ప్రేమించడము కానీ, ప్రజలను ఇష్టమిత్రులతో సంపర్కం కానీ వదిలిపెడతాడు. ఇంకా ఎందుకంటే తన నుండి ఎంత ప్రీతియుక్త వ్యవహారము చేసినప్పటికీ ఇతరులు తన పట్ల చెయ్యనప్పుడు అతని చిత్తమున ఏదైతే దుఃఖం ఉండిందో దాన్ని తను అనుభవించాలి అనుకోవట్లేదు. అందుకని ద్వేషించడు, ఎవ్వరితోని ముందు ఉన్నంతగా ఆ స్థాయిలో ఇక పెట్టుకోడు. వ్యతిరేకం అనగా పరమాత్మునికి తప్ప ఎవ్వరికి కూడా తన జీవనమున ఆ స్థానం ఇక ఇవ్వడు. ఇది వ్యతిరేకమైపోయాడు. ధర్మానుకూలముగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల ఆవగింజంత పొరపాటు జరిగినప్పుడు తన చిత్తమున కలిగిన ఆ బాధను చూసి, లోకం ఇంతే, నేను ఈ స్థాయిలో కూడా దుఃఖం అనుభవించదలుచుకోలేదు, నాకు ఈ బంధనాలు కూడా వద్దు అని వైరాగ్యం తెచ్చుకుంటాడు. అలా అంతర్గతముగా తన స్థాయిని చాలా జాగరూకంగా పెంచుకుంటాడు. ఇక మూడవది ఉంది, ఏకేంద్రియ సంజ్ఞ. అనగా బాహ్యంగా అయితే ఎవ్వరిని కొప్పడడు, ఎటువంటి దృశ్యాలని చెడువి చూడడు, ఆహార పదార్థాలలో సాత్వికత ఉంది. కానీ అంటే స్థూల ఇంద్రియాలలో మాత్రం సాత్వికత అగుపడింది. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, గ్రాణమున కానీ, స్పర్శలో కానీ,
ఆహారాది పదార్థాల్లో కానీ చక్కగా శుద్ధత్వం ఉంది. మనము ఈ క్లాస్లోనే లక్ష్మి గారు ప్రశ్నించారు, మోక్షానికి అర్హులం అవుతామా అని. ఈ మోక్షానికి ఆత్మ అర్హత సంపాదించాలి అంటే పతంజలి మహర్షి ద్వారా చెప్పబడినటువంటి ఈ యోగ రహస్యమును మనం ఆచరించగలుగుతేనే మోక్షానికి మనం ప్రమాణ పత్రం సంపాదించుకోగలుగుతాం. లోక్యమున చాలా మంది బాహ్య ఇంద్రియాలతో చాలా చాలా శుద్ధత్వ వ్యవహారము చేస్తారు. అందులో వాళ్ళు సఫలీభూతము కూడా అవుతారు. బాహ్య వ్యవహారమున మాటలతో కానీ, చూపులతో కానీ, పెదాలతో కానీ, చక్షువు ఇంద్రియముతో ఇలా నెమ్మదిగా ఆ చూపును చూపించి, అంటే వాళ్ళు ఆ విధంగా శుద్ధి కూడా అయ్యారు. శుద్ధి కాకుండా నాటకం ఆడారా అంటే కాదు. బాహ్య ఇంద్రియాలతో వాళ్ళ స్థాయి చాలా గొప్పగా అయిపోయింది. కానీ చిత్తమున ఆ సద్భావన లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఆంతరిక శక్తుల్లో, ఆంతరికమైన మనస్సులో ఏదైతే వాక్కు ద్వారా ఇతరులని బాధ పెట్టకుండా చాలా మృదువుగా వ్యవహరిస్తున్నాడు, అన్య స్త్రీని, అన్య పురుషుణ్ణి, అన్య పదార్థాలని ఆశతో చూడలేదు, కానీ మనస్సులో ఆ పదార్థ సుఖ కోరిక ఉంది అంటే అతని చిత్తము అతని వశములో లేదు. అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, ఇంద్రియాలయందైతే, బాహ్య ఇంద్రియాలయందైతే విజయం సాధించినట్టుగా అగుపడతాడు. అయినా నాకు భగవత్ సాక్షాత్కారం జరగలేదు అని వ్యథ ఉంది అంటే దానికి ప్రధాన కారణము ఆంతరిక చిత్తము ఇంకా శుద్ధిగా లేదు. అర్జున, బ్రహ్మ సాక్షాత్కారం అంటే భగవద్గీతలో శిష్యులు కృష్ణున్నే సృష్టికర్త అంటే భగవంతుడిగా చెప్పి, ఓ అర్జున, నీకు నా సాక్షాత్కారం జరగాలి అంటే నీవు బాహ్యంగానే విజయం సాధించడం కాదు, నా స్వరూపాన్ని నీవు దర్శించుకోవాలి అంటే ఆంతరిక శుద్ధి కూడా ఉండాలి. అంటే కేవలం ఆంతరిక శుద్ధి ఉన్నా భగవత్ స్వరూపం జరగదు, కేవలం బాహ్య వ్యవహారముల శుద్ధి ఉన్నా భగవత్ స్వరూప దర్శనం జరగదు. రెండు కూడా శుద్ధముగా ఉండాలి. అదే చెప్తాడు భగవద్గీతలో. ఏంటి? కొంతమంది బాహ్యేంద్రియాలతో కర్మయోగమును మాత్రం ప్రారంభిస్తారు. నేను యజ్ఞం దగ్గర రెడీ పెడతానండి, నేను ఏమి ఆశించకుండా సేవ చేస్తా, నేను ఈ దానము కూడా సమాజ ఉపకారం మీరు చేస్తున్నారని ఇస్తున్నానండి, నాకు దీని నుండి ప్రతిఫలం ఏమీ లేదు. పెద్ద పెద్ద భవనాలని దాతల నుండి కానీ స్వయము నుండి కానీ నిర్మాణం చేస్తాడు. ఇది నేను లౌక్యమైన ఉపకారము కొరకే చేస్తున్నాను, ఇందులో నా వ్యక్తిగత కోరిక ఏమీ లేదని మాత్రం చెప్పి చాలా మంచి పనులు చేస్తారు. యజ్ఞం దగ్గర అలంకరించడం, పశుశాలని, గోశాల నిర్మాణాలు, ఇవన్నీ కూడా బాహ్యంగా కర్మయోగములో చాలా శుద్ధంగా ఉంది. ద్రవ్యమునందు కూడా శుద్ధంగా ఉంది. కానీ ఆంతరికముగా ఎప్పుడైనా ఆ భవనము గురించి కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు ఇతని నామము యొక్క ఉల్లేఖన లేకపోతే
అప్పుడు అతని మనస్సులో జరుగుతున్న గందరగోళం ఉంటుంది. వాక్కుతో అయితే చెప్పేశాడు, నేను ఇవి సన్మానాల కోసమో ఈ శిలాఫలకం మీద నా నామం కోసమో కాదు, నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నేను దాన్ని సమాజానికి సమర్పిస్తున్నాను అని చెప్పాడు. కాలాంతరములో అదే స్థానమున తనకి కాకుండా అన్యులకి సన్మానము జరిగితే మానసిక స్థితి చూడండి. అంటే కర్మయోగి వచ్చిన ప్రతి రూపాయిని నిష్పక్షపాతముగా లోక్యానికి సమర్పించాడు. దాని ద్వారా లోక్యమైన కార్యములు చక్కగా పరోపకారవంతముగా జరుగుతున్నాయి. ఎంతో మంది అనాదరకు గురైనప్పుడు వాళ్ళకి ఆదరణ కూడా లభించింది. కానీ ఎప్పుడైనా అటువంటి సంస్థల్లో తన నామమును గనక ఉల్లేఖించకపోతే మానసిక పరిస్థితి అంటే ఇక్కడ మీరు అనండి, అమ్మ ఆ దృశ్యము చూసినప్పుడు అలా మనస్సు అయిందా? కాదు, అతని మనస్సులో ఆ కోరిక ఉంది, వాక్కు ద్వారా చెప్పలేకపోయాడు. మనస్సులో ఆ కోరిక ఎలా సర్పము రాళ్ళ కింద, కప్పలు చూడండి, అవి రాళ్ళ కింద పొదుగబడతాయి, వర్షం పడ్డప్పుడు అవి బయటకు వచ్చేస్తవి, భూమిలో తాపం ఎక్కువైనప్పుడు. మీరు ఒక పెద్ద బండరాయి జరపండి, దాని కింద ఎన్నో పాకుతూ ఉన్న జీవరాశులు కనబడతాయి. భూమిని దున్నినప్పుడు చూడండి, ఎన్నో సూక్ష్మ సూక్ష్మ క్రిములు మన ద్వారా ధ్వంసం చెయ్యబడుతుంది. అంటే అవి అప్పుడు వచ్చాయా? మనం నడుస్తున్నప్పుడు మనము ఆ సాధన సామగ్రిని పట్టుకుని దున్నుతేప్పుడు అవి కనిపించలే. అంటే అవి అప్పుడు పుట్టాయా? కాదు, అక్కడ అవి నివసిస్తున్నవి. మనం అవి నివసించే చోటుకి మన సాధనం వెళ్ళినప్పుడు అవి ప్రకటితమైనవి. అంటే అక్కడ లేవని కాదు, ఉన్నవి గనుకనే మనం పైన పైన చూస్తున్నప్పుడు అగుపడలేదు, దున్నినప్పుడు ఆ క్రిములు, ఆ పాకుతూ వెళ్తున్న సూక్ష్మ శరీరాలతో కూడుకున్న ఒక సమూహం అనంతంగా మనకు కనబడుతుంది. అటులనే చిత్తమున నేను చేసిన ఈ పరోపకార కార్యము నాకు దీర్ఘకాలమున కూడా యశస్సు లభించాలనే కోరిక చిత్తమున ఉంది. అందుకే ఒక 6 మాసాలకో సంవత్సరమునకో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇతని చిత్తము చాలా అస్తవ్యస్తం అవుతుంది. మనమేమనుకున్నాము, అతను కర్మయోగి, కర్మ సన్యాసి, వారికి మోక్షము లభిస్తుంది అనుకుంటాం. కాదు, చిత్తమున ఆ స్థితి లేకపోతేనే పదే పదే అక్కడ జరిగిన తన చిత్తమున కోరికనే లేదు గనక ఆయన చిత్తమున కూడా ఆలోచన పెట్టుకోలేదు. అందువలన అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారానికి అర్హుడవుతాడు. అన్యత కర్మయోగి అయినప్పటికీ కూడా, వాచిక యోగి అయినప్పటికీ కూడా చిత్తమున వాసన ఉంది గనక బ్రహ్మ సాక్షాత్కారం జరగదు అంటాడు. ఇంకోటేమన్నాడు, వశీకార సంజ్ఞ. మనం ఎప్పుడైతే ఈ స్థితులను గమనించామో, ఏంటి, ముందు భాష్యముగా అధర్మాచరణ చేసేవాళ్ళం, కానీ గురు ఉపదేశముతో భాష్యంగా శుద్ధి అయినాం. ఆ తర్వాత వ్యతిరేక స్థితులు చూసినప్పుడు శుద్ధమైనము. ఆ తర్వాత పైకి ఒకటి లోపల ఒకటి ఉన్న బ్రహ్మ సాక్షాత్కారము జరగదు అని ఇలా ఆనుశ్రవికము తెలుసుకొని, ఎవరైతే ఇంత ఉపకారము చేసినప్పటికీ ఇంత ధర్మాచరణ చేయడము వలన కేవలము భాష్యంగానే ఉండకుండా ఆ ధర్మాచరణని
వాళ్ళు ఆంతరిక శక్తి కోసం ఉపయోగించుకుంటే, ఆంతరిక శక్తుల వైపు శుద్ధత్వాన్ని ప్రారంభిస్తే దివ్య గంధము, దివ్యలోక దర్శనము జరుగుతుంది అన్నప్పుడు అతనిక లోకము నుంచి విరక్తిగా ఉంటాడు, అంతర్గత శక్తులని వృద్ధి చేసుకోగలుగుతాడు. అందుకనే స్వరూపే అవస్థానం, జీవాత్మ తన స్వరూపాన్ని దర్శించుకోవాలి అన్నా, సృష్టికర్తను దర్శించుకోవాలన్నా ముందు ఏ ఏ మలినాల వలన ఎంత మోతాదులో ఉంటే అవి ఏ విధముగా హాని కలిగిస్తాయో ఈ రహస్య విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటే అప్పుడు ఆత్మలో ఉన్న దివ్య శక్తులన్నీ కూడా విడుదలవుతవి. కేవలం బాహ్యంగా శుద్ధి అయినంత మాత్రాన కాదు, అటువంటి శుద్ధి చిత్తమున ఉండాలి, బుద్ధిలో ఉండాలి, సంకల్పములో ఉండాలి. అప్పుడు అతని స్థితి చాలా ఉన్నతముగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.